ఎక్కడికి ఎలా వెళ్ళినా పర్వాలేదు కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు బయట ఉన్నప్పుడే నువ్వేం చేయాలంటే, దేవా గబగబా చెప్పులు ఇప్పేసి రావటం, అజాగ్రత్తగా అనాలోచనగా రావటం కాదు, కానీ నువ్వు బయట ఉన్నప్పుడే, ఇంకా లేదంటే ఇంకా బెటర్గా నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అయ్యా ఇప్పటి వరకు నేనేమన్నా తెలిసి చేశానో తెలియక చేశానో, లేకపోతే ఊహించి చేశానో ఉద్దేశించి చేశానో కావాలని చేశానో, మొత్తానికి నీకు విరోధంగా, మనుషులకు విరోధంగా, నా కుటుంబ సభ్యులకు విరోధంగా నేనేమైనా పాపములు చేసుంటే దయతో నువ్వు నన్ను క్షమించయ్యా. నీ మందిరానికి వెళ్తున్నాను, ఎలాంటి శాపము నా మీదకి రాకూడదు అని నువ్వు ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకొని వస్తే ఇంకా చాలా మంచిది. లేదంటే నువ్వు గుమ్మం బయట ఉన్నప్పుడే అనాలోచితంగా నువ్వు మందిరంలోకి ప్రవేశించకుండా నువ్వేం చేయాలంటే, దేవా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నేనేమన్నా తెలుసో తెలియకో నీకు ఆయాస్కరమైన చేస్తుంటే నన్ను మన్నించయ్యని నువ్వు మందిరంలో ప్రవేశించాలి.